ఈరోజు రాగి ముద్ద తయారు చేసుకున్నాము. ఈరోజు స్పెషల్ ఇది. అన్నం ఇట్లా మెత్తగా ఉడకాలండి. ఈ రాగి ముద్దలోకి అన్నం ఇట్లా బాగా మెత్తగా కావాలా. మెత్తగా అయిన తర్వాత మనం రాగి వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక ఇద్దరికైతే సరిపోతుంది, ముద్ద అవుతుంది. అది నేనైతే 3 స్పూన్లు వేసాను పిండి, అయితే వాటర్లో కలిపి వేసాను. ఫైనల్గా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత, గట్టిగా అయిన తర్వాత ఇక రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి నైట్ చేసిన చేపల పులుసు అయితే ఉంది. ముక్కలు అయితే లో అయిపోయినాయి. ముక్కలు లేకపోతే ఇక చేసేది ఏం లేదు కదా. ఇంకా ఎప్పుడైనా చికెన్లో కానీ ముక్క లేకపోతే పులుసు ఉంటే ఇంట్రెస్ట్ ఉండదు. అట్లానే ఈ చేపల పులుసులో కూడా చేప లేకపోతే ముక్క ఇంట్రెస్ట్ ఉండదు. ఇంక ఎట్లా రాగి ముద్ద ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అవుదాము. సరే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.